ఈ వీడియోలో ట్రేడింగ్ గురించి డార్క్ రియాలిటీ అనేది మాట్లాడుతున్నాం. సో ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలంటే అందరూ ఒక మంచి స్ట్రాటజీ చెప్పమని చెప్తారు. సో ట్రేడింగ్ అంటే ఒక స్ట్రాటజీ ఒకటే కాదు. ట్రేడింగ్ లో మనకు కావాల్సింది ఫస్ట్ డిసిప్లిన్. ఎందుకంటే నీకు మార్కెట్ లో నువ్వు యూట్యూబ్ లో ఎన్ని వీడియోలు చూసినా ప్రతిదీ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ స్ట్రాటజీ. కానీ ఎందుకు ఇప్పుడు నేను సొంతంగా యూజ్ చేసే స్ట్రాటజీ నేను నీకు చెప్పినా నువ్వు ప్రాఫిటబుల్ అవ్వవు. ఎందుకంటే నీకు డిసిప్లిన్ లేదు కాబట్టి. సో స్టార్టింగ్ లో నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు డిసిప్లిన్ లేదు. కానీ నేను డిసిప్లిన్ నేర్చుకున్నాను. లైక్ ఒక స్ట్రాటజీని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మనం ప్రాఫిటబుల్ అవుతాం అనేది మీకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ స్ట్రాటజీ అయినా తీసుకో, ఒక 5 minutes ఈఎంఐ స్ట్రాటజీ, క్రాస్ ఓవర్ స్ట్రాటజీ, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ, ఆర్ఎస్ఐ, పివోట్ పాయింట్స్, ఏదైనా తీసుకో, ప్రతిదీ ప్రాఫిటబుల్ కాబట్టి అది మన దాకా వచ్చింది. కానీ అందరికంటే ఒక స్టైల్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఎలా అంటే రిస్కీగా వాళ్ళ మైండ్ సెట్ అనేది రిస్కీగా ఉంటుంది. పోయినాయి కదా వచ్చినాయి కదా అని ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మైండ్ సెట్ లైక్ ఎవ్రీడే తక్కువ మనీ వచ్చినా కానీ కన్సిస్టెంట్ గా రావాలని ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ కేటగిరీకి వస్తారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో మీ సైకాలజీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, లాస్ అయితే మీ కాన్ఫిడెన్స్ వస్తుందా, లైక్ నెక్స్ట్ ట్రేడ్ లో మనం 1:10 రిస్క్ రివార్డ్ తో తీద్దాం అన్నట్టు కాన్ఫిడెన్స్ వస్తుందా, లేకపోతే మీరు వన్స్ లాస్ అవ్వగానే మీ మైండ్ అంతా లైక్ లో అయిపోయి ఇది అవ్వదు, ఇదేంద్రా ఇలా ఉంది అన్నట్టు కొంచెం డిప్రెషన్ వస్తుందా. సో మీరు సెకండ్ కేటగిరీ అయితే మీరు రిస్క్ ఎక్కువ తీసుకోకుండా లైక్ కన్సిస్టెంట్ గా మనీ ఎలా రావాలో లైక్ ఆలోచించండి. దానికి ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ట్రేడింగ్ లో, ఆప్షన్ సెల్లింగ్. అండ్ ఈ వీడియోలో నేను స్పెసిఫిక్ గా 5 రూల్స్ అనేది మాట్లాడతా. సో మీరు ఎలాంటి ట్రేడర్ అయినా కానీ ఈ 5 రూల్స్ ని మీరు బుక్ మీద రాసుకోండి. అండ్ వెన్ ఎవర్ యూ టేక్ ఏ ట్రేడ్ యూ షుడ్ నోట్ దిస్ 5 పాయింట్స్ అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ ఎందుకు తీసుకుంటున్నాం అని రీజన్ బిహైండ్ ద ట్రేడ్. అంటే మీకు ఏ సెటప్ వచ్చింది అనేది మీరు నోట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఫస్ట్ మీరు ట్రేడ్ ని ప్లాన్ చేసేటప్పుడు ఎంట్రీ ఎక్కడ, ముందు మీరు ఎంట్రీ తీసుకునే ముందు స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేయాలి. అండ్ ఆల్సో రీజన్ ఏంటో మీరు బుక్ లో రాసుకోండి. వన్స్ అది అయిపోగానే రిస్క్ రివార్డ్. సో మనకి ట్రేడ్ లో ఎంత రిస్క్ రివార్డ్ అనేది వస్తుంది, ఇది సెకండ్ పాయింట్. రిస్క్ రివార్డ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ విన్నింగ్ రేట్ ఎంత ఉంటుంది తెలుసు, 40%, 50% మాత్రమే ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళు 100 ట్రేడ్లు తీసుకుంటే 50 ట్రేడ్లు మాత్రం వాళ్ళు ప్రాఫిటబుల్ ట్రేడింగ్ ఉంటారు. మిగతా 50 ట్రేడ్స్ లాస్ లోనే ఉంటారు. ఆ విన్ అయిన 50 ట్రేడ్స్ లో రిస్క్ రివార్డ్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. లూజ్ అయినప్పుడు తక్కువ లైక్ లాస్ అవ్వడం, విన్ అయినప్పుడు ఎక్కువ విన్ అవ్వడం. సో ఇది రిస్క్ రివార్డ్ అంటే. స్టే డిసిప్లిన్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది బిగినర్ ట్రేడర్స్ అండ్ రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ నా దగ్గర నుంచి ఒక స్ట్రాటజీ అనేది నేర్చుకుంటారు. ఆ స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఒక 1 month అలా ఫాలో అవుతారు. 1 month మంచిగా ప్రాఫిట్స్ వస్తే ఇదే గొప్ప స్ట్రాటజీ అది అని అనుకుంటారు. దెన్ నెక్స్ట్ మంత్ లాసెస్ రాగానే మళ్ళీ ఇంకో స్ట్రాటజీకి షిఫ్ట్ అయిపోతారు. మళ్ళీ ఇంకో స్ట్రాటజీ లాసెస్ రాగానే ఇంకో స్ట్రాటజీ అనేది షిఫ్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్ట్రాటజీ అనేది అన్ని కండిషన్స్ లో వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీరు ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ వాడుతున్నారు అనుకోండి, సో ట్రెండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీకు మనీ వస్తాయి. సో అందుకే రిస్క్ రివార్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మీ ట్రేడ్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ఇచ్చినప్పుడు ఈ టార్గెట్ అచీవ్ అయినప్పుడు మీ టార్గెట్ బిగ్ గా పెట్టుకోవాలి. సో మీ రిస్క్ రివార్డ్ మ్యాచ్ చేయడానికి. సో ఇది డిసిప్లిన్ అంటే స్టిక్ టు వన్ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీని ముందు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ లో మీకు మంచి రిజల్ట్స్ వస్తే ఫార్వర్డ్ టెస్ట్ అట్లీస్ట్ 3 to 5 months. 3 months మీరు కన్సిస్టెంట్ గా లైక్ అదే స్ట్రాటజీని యూజ్ చేస్తూ ఉండండి అంటిల్ అప్పటి వరకు కూడా మీకు లాస్ వస్తున్నాయి అంటే ఒకసారి మీరు ఆ స్ట్రాటజీ ఎందుకు లాస్ వస్తుందో ఒకసారి మీరు అనలైజ్ చేసుకొని దాన్ని కొంచెం ట్వీక్ చేయడానికి ట్రై చేయండి. అప్పటికి కూడా లాస్ వస్తే రావు, మీరు ట్వీక్ చేస్తే మోస్ట్లీ అప్పటికి మీకు ఆ స్ట్రాటజీ అనేది అర్థమైపోతుంది. యూ విల్ బికమ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్, దట్స్ మై గ్యారంటీ. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఏ స్ట్రాటజీ వాడినా కానీ 4th పాయింట్ కీప్ లెర్నింగ్. ఎందుకంటే మార్కెట్ డైనామిక్స్ అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఎవ్రీడే ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పైరీ అనేది లైక్ 2 days పెట్టి లైక్ ఫ్యూచర్ ఇంకేమైనా అవ్వచ్చు. సో మీరు ఎవ్రీడే మార్కెట్ నుండి నేర్చుకుంటా ఉండాలి. ఏం డైనామిక్స్ చేంజ్ అవుతున్నాయి, స్పైక్స్ వస్తున్నాయా, సో లైక్ 1 side మూమెంటం ఎక్కువ ఉంటుందా, లేకపోతే వాల్టైల్ ఉంటుందా, 2 side మూవ్ ఉంటుందా. సో మీరు అది కొంచెం మార్కెట్ చూసి కీప్ లెర్నింగ్, కీప్ నోటింగ్ ఆల్ ద డిఫరెన్సెస్ యూ సీ ఇన్ ద మార్కెట్ అనమాట. అండ్ బీ పేషెంట్. సో ఎంత పేషెంట్ ఉండాలంటే పేషెన్సీ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మన ట్రేడింగ్ సెటప్ వచ్చేదాకా మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకుండా మార్కెట్ ని వాచ్ చేయాలి. ఇది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అనమాట. రిస్క్ రివార్డ్ అదంతా లైక్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినాక అవన్నీ లైక్ చూసుకుంటాం. కాకపోతే ట్రేడ్ మీ సెటప్ వచ్చేదాకా ఆగాలి. మధ్యలో ఇంకేమేమో సెటప్స్ కనిపిస్తాయి, ఏమేమో లైక్ ఎంట్రీస్ కనిపిస్తాయి, గ్రీడ్ వస్తుంది, ఫోమో వస్తుంది, తీసుకుందాం అని. కానీ ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. బీ పేషెంట్ ఉండి ఆలోచించి మన సెటప్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటే యూ విల్ బికమ్ ద సక్సెస్ఫుల్ ట్రేడర్. అండ్ ట్రేడింగ్ ఒక 1 month, 3 months, 5 months లో అవ్వదు. మినిమం అట్లీస్ట్ 1 to 2 years మీరు లర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. అండ్ 2 to 3 years వరకు మీకు రిటర్న్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇట్స్ లర్నింగ్ ప్రాసెస్. చాలా ఉంటాయి నేర్చుకోవాల్సింది. ఆప్షన్ గ్రీక్స్ నేర్చుకోవాలి. అండ్
లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో మనం అప్కమింగ్ వీడియోస్ లో అన్ని నేర్చుకుందాం. థ్యాంక్ యూ.